హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్న నువ్వుల లడ్డూల్ని చాలా తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకుందాం. ఈ నువ్వుల లడ్డూల్ని రోజుకొకటి లేదా 2 డేస్కి ఒకటి తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. నరాల బలహీనత అలాగే రక్తహీనత తగ్గుతుంది. మోకాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళలో పీరియడ్స్లో కడుపు నొప్పిని సైతం తగ్గిస్తాయి. మరి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నువ్వుల్ని తీసుకోండి. ఈ నువ్వుల్ని చక్కగా శుభ్రం చేసుకొని తీసుకోండి. ఇందులో ఏమైనా నలకలు కానీ రాళ్ళు కానీ ఉన్నట్లయితే చాటలో వేసుకొని చెరిగి తీసుకోండి. అలాగే బెల్లాన్ని కూడా మంచి క్వాలిటీ ఉన్న బెల్లాన్ని తీసుకోండి. ఇలా లింగం రూపంలో ఉన్న మంచి క్వాలిటీ ఉన్న బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండిని పెట్టి ఇందులో 2 కప్పుల వరకు నువ్వుల్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 కప్పుల వరకు నువ్వుల్ని తీసుకున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ పెంచుకొని 5 మినిట్స్ వరకు చక్కగా వేయించుకోండి. ఈ నువ్వులు వైట్ కలర్లో నుంచి కొంచెం డార్క్ కలర్లోకి రావాలి. అలాగే చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చూసారా, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టండి. ఈ విధంగా ఇలా చక్కగా చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వీటిని వేసుకోండి. ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒకసారి ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇలా 2 కప్పుల నువ్వులకి 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి. బెల్లం తురుము కూడా వేసుకొని 1-2 సార్లు ఆన్ ఆఫ్ చేసి బౌల్లోకి వేసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వేడి చేసిన నెయ్యిని వేసుకోండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మిక్స్ చేయండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే బెల్లం తురుముని 1 కప్పుకి కాకుండా 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకే వేసుకున్నాను. ఇందులో యాలకుల పొడి వేయాల్సిన అవసరం లేదు. నువ్వుల వాసనే చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిడికిలికి ఎంత వస్తే అంత మిశ్రమాన్ని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూల్లా చుట్టడమే. చూసారా ఎంత ఈజీగా ఇలా నువ్వుల లడ్డూలు తయారయ్యాయో. ఇలాగే అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. పిడికిలికి ఎంత వస్తే అంత మిశ్రమాన్ని తీసుకోండి. చక్కగా లడ్డూ చుట్టండి. ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోండి. పాకం పట్టే పని లేకుండా ఈజీ మెథడ్లో ఇలా మీరు కూడా లడ్డూలను తయారు చేసుకోండి. ఈ లడ్డూలను తినడం వలన హెల్త్కి చాలా మంచిది. మోకాల నొప్పులు తగ్గుతాయి. నరాల బలహీనత కూడా తగ్గిపోతుంది. అలాగే బక్కపలచని వాళ్ళు కూడా కండబట్టి చక్కగా తయారవుతారు. పిల్లల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆడవాళ్ళకి పీరియడ్స్లో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఎదిగే పిల్లలకి రోజుకొకటి చొప్పున ఇవ్వండి, చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలా హెల్దీ నువ్వుల లడ్డూల్ని చాలా రుచిగా తక్కువ టైంలో తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.